विष्णु दिगंबर पलुस्कर ने सबसे पहले वंदे मातरम गाना शुरू किया और वो अध्यक्ष महोदय, उनका नाम था मोहम्मद अली जौहर। उस जगह पर आने वाली मुख्य सड़क का नाम रख दिया मोहम्मद मौलाना अली जौहर मार्ग। यह है इनकी कांग्रेस की असलियत। और अध्यक्ष महोदय, मैं आभारी हूं अपने माननीय टीडीपी के सदस्य सना सतीश बाबू का। मैं सचमुच आपका, भारतीय जनता पार्टी आपका दिल से आभार प्रकट करती है। 7 नवंबर 1925 को पार्टी ने मुझे काकीनाडा भेजा। मैं नहीं जानता था कि क्या होने वाला है। मैं आभारी हूं आपका माननीय सदस्य जी। काकीनाडा नगर निगम की समिति ने प्रस्ताव पारित किया और कहा कि यह जो मौलाना मोहम्मद अली मार्ग है, यह भारत के इतिहास पर एक काला धब्बा है, हम इसको नहीं मानेंगे। उन्होंने तोड़कर फेंक दिया। माननीय साना सतीश बाबू। థ్యాంక్ యూ వైస్ చైర్మన్ సార్. ఈ రోజు వందే మాతరం గీతానికి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో ఈ ప్రత్యేకమైన చర్చలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ వందే మాతరం గీతాన్ని బకింగ్హామ్ చటర్జీ రచించారు. ఆయన ఈ గీతాన్ని ఏ మతానికి ప్రాతిపదించలేదు. వందే మాతర గీతం మాతృభూమిని తల్లిగా చూసే భారతీయ భావనకు ఇది ప్రతీక. వైస్ చైర్మన్ సార్, ఇక్కడ ఒక ప్రత్యేక విషయం చెప్పాలి. సరిగ్గా 102 ఏళ్ల క్రితం నవంబర్ 28, 1923లో నా స్వస్థలమైన కాకినాడలో ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగింది. అక్కడ భారతీయ జాతీయ కాంగ్రెస్ వారు ఏఐసిసి సమావేశాలు పెట్టడం జరిగింది. అక్కడ ఆ సమావేశంలో వందే మాతరం గీతాన్ని బహిష్కరించాలని చెప్పేసి అప్పటి భారతీయ జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు మౌలానా మహమ్మద్ అలీ జౌహర్ ఆ సభ నుండి వాకౌట్ చేశారు. ఆ చేయటం వలన వందే మాతరం గీతానికి జరిగిన అవమానంగా మేము భావించి అక్కడ వందే మాతరం గీతానికి 150 సంవత్సరం ఉత్సవాలు అక్కడ చేయడం జరిగింది. గత నెల నవంబర్ 7న నా తోటి సభ్యులు రాధామోహన్ దాస్ గారు, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు మాధవ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు మేము వందే మాతరం ఉత్సవాలు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం చేస్తుండగా దాంట్లో అక్కడికి వెళ్లి ఆ పేరుని మౌలానా అలీ వీధి పేరుని మార్చి దాన్ని వందే మాతరం మార్గంగా మార్చడం జరిగింది. ఇది నాకు వచ్చిన అదృష్టంగా నేను భావిస్తున్నాను. వందే మాతరం, భారత్ మాతా కీ జై.